ఈ భూమండలంపై అత్యంత ఖరీదైన పదార్థమేమిటనే ప్రశ్న ఎవరినైనా అడిగితే ప్లాటినం, వజ్రం లేదా బంగారం అని చెబుతుంటారు. అయితే వీటికి మించిన ఖరీదైన పదార్థం ఒకటుందనే సంగతి మీకు తెలుసా? దాని విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆ పదార్థం 1 గ్రాము ధర $7,553 బిలియన్ పైగా ఉంటుంది. 1 బిలియన్ అంటే 100 కోట్లు. అదే యాంటీమాటర్. విశ్వం యొక్క మూలం, పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి యాంటీమాటర్ సహాయపడుతుంది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం అనేది అధిక సాంద్రత, ఉష్ణోగ్రత స్థితి నుండి ఉద్భవించింది. యాంటీమాటర్ అత్యధిక శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 1 గ్రాము యాంటీమాటర్ 43 మెగాటన్నుల ట్రినిట్రోటోల్యూన్ (TNT) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంటే జపాన్ హిరోషిమాపై వేసిన అణు బాంబు కంటే 3000 రెట్లు అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం యాంటీమాటర్ను సృష్టించడం, నిల్వ చేయడం అంత సులభం కాదు. దీనికి పార్టికల్ యాక్సిలరేటర్లు, వాక్యూమ్ ఛాంబర్లు వంటి అధునాతన సౌకర్యాలు, సాంకేతికతలు అవసరమవుతాయి. ప్రస్తుతం మనం స్వల్ప పరిమాణంలోని యాంటీమాటర్ను మాత్రమే ఉత్పత్తి చేయగలం. దీనికి కూడా అధికంగా ఖర్చు అవుతుంది. మీకు తెలుసా? జలగకి 32 మెదళ్ళు ఉంటాయి. దీనికి 10 కళ్ళు, 300 దంతాలు ఉన్నాయి. ఒక జలగ దాని బరువు కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ రక్తాన్ని పీల్చుకోగలదు. జలగకు 10 కళ్ళు ఉన్నాయి. దాని ద్వారా అది చీకటి, వెలుతురును కూడా గుర్తించగలదు. తేనెటీగలు ఒకసారి బయలుదేరితే 75,000 పూలపై వాలనిదే వెనక్కి రావు. తేనె తెట్టులో 3 రకాల తేనె టీగలు ఉంటాయి. వాటిలో వేలాది సంఖ్యలో ఆడ తేనెటీగలు ఉంటే, వందల సంఖ్యలో మగ తేనెటీగలు ఉంటాయి. ఇక ఒక రాణి తేనెటీగ మాత్రమే ఉంటుంది. తేనెటీగ గరిష్ట జీవితకాలం 1 నెల. కానీ తేనెటీగల రాణి మాత్రం చాలా కాలం జీవిస్తుందట. అంతేకాదు, దీని బరువు, పరిమాణం మిగతా తేనెటీగల కన్నా పెద్దగా ఉంటుందట. ఒక తేనెటీగ గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది. ఇది సెకనులో 200 సార్లు తన రెక్కలను ఆడిస్తుంది. తేనెటీగలు 1 పౌండ్ అంటే 454 గ్రాముల తేనె తయారు చేయడానికి 55,000 మైళ్లు అనగా 88,550 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. మనిషి పుట్టక ముందు నుంచే దంతాలు పెరగడం మొదలు పెడతాయట. సాధారణంగా పుట్టిన శిశువులకు సుమారు 4 నెలలు లేదా 6 నెలలు లేదా 12 నెలలకు దంతాలు రావడం జరుగుతుంది. నిజానికి శిశువు పుట్టకముందే తల్లి కడుపులో ఉన్నప్పుడే దంతాలు అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. పుట్టినప్పుడు అవి కనిపించకపోయినా అప్పటికే వాటి పెరుగుదలకు బీజం పడుతుంది. మన శరీరంలో ఉండే అత్యంత కఠినమైన పదార్థం దంతాలే. మన దంతాల మీద ఉండే ఎనామిల్ అనేది ఎముకల కంటే కూడా కఠినమైన పదార్థం. పంటి ఎనామిల్లో కనిపించే ప్రధాన ఖనిజాన్ని హైడ్రాక్సిన్పటైట్ అంటారు. మన వేలిముద్రల మాదిరిగానే మన దంతాలు కూడా ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటాయి. ఈ ఇద్దరికీ ఒకే రకంగా దంతాలు ఉండవు. అందువలన ఎవరినైనా గుర్తించడానికి వారి దంతాలు కూడా ఒక ముఖ్యమైన ఆధారం. మనిషికి నోటిలో నిత్యం లాలాజలం ఊరుతుంటుంది. అయితే మనిషి తన మొత్తం జీవితంలో ఎంత లాలాజలం ఉత్పత్తి చేస్తాడో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. లేల్ డెంటిస్ట్స్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి నిమిషానికి సగటున 0.5 మిల్లీలీటర్లు లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాడు. అంటే ఒక రోజులో 720 మిల్లీలీటర్లు లాలాజలం ఉత్పత్తి చేస్తాడన్నమాట. దానిని సంవత్సరం అంటే 360 రోజులకు చూసుకుంటే అది 262.8 లీటర్లకు సమానం. సగటు మనిషి జీవితకాలం 80 సంవత్సరాలు. దీని ప్రకారం మనిషి తన మొత్తం జీవితకాలంలో సుమారు 21,024 లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాడని చెప్పుకోవచ్చు. ఇది ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ను నింపేంత ఉంటుందని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. తాబేలు నీటిలో ఈదుతున్నప్పుడు పైకి వచ్చి ఒకసారి ఊపిరి పీల్చుకుంటే నీటి అడుగున 6 గంటలకు పైగా ఉండగలదు. కొన్ని మిలియన్ల సంవత్సరాల నుంచి తాబేళ్ల ఉనికి ఉంది.
భూమిపై అత్యంత వినాశకరమైన జురాసిక్ యుగం తర్వాత కూడా తాబేళ్లు మనుగడ సాధించాయి. భూమిపైన ఉండే జీవజాతులలో అత్యధిక జీవితకాలం కలిగిన జీవి తాబేలే అని చెప్తారు. తాబేళ్లు సాధారణంగా 10 నుంచి 150 ఏళ్ల వరకు జీవించగలవు. కొన్ని భారీ సైజు తాబేళ్లు 200 నుంచి 500 ఏళ్ల వరకు జీవించగలవని ఒక అంచనా మాత్రం ఉంది. తాబేలు గుడ్లు మొగవా, ఆడవా అనేది వాతావరణం నిర్ణయిస్తుంది. వాతావరణ పరిస్థితులు కారణంగా కొన్ని గుడ్లు ఆడవిగా, కొన్ని గుడ్లు మగ తాబేళ్లుగా ఉద్భవిస్తాయి. తాబేలు పైన ఉండే డొప్ప దాని స్కెలిటన్ కాదు. అది వెన్నుపూస భాగాన్ని కప్పి ఉంచే ఒక కఠినమైన బాహ్య కవచం. తాబేళ్లు మౌనంగా ఉండే జీవులు అని అందరూ భావిస్తారు. కాని అవి కూడా కుక్కల్లాగా మురుగుతాయి, కోడిలాగా కూయగలవు, పిల్లిలాగా శబ్దాలు చేయగలవు. అయితే శబ్దాలు మరీ బిగ్గరగా ఉండవు. నీళ్లు, టీ తరువాత ప్రజలు ఎక్కువగా తాగేది ఏంటో తెలుసా? బీర్లు. ప్రపంచంలో అత్యధికంగా బీరు తాగే దేశం చెక్ రిపబ్లిక్. ప్రతి సంవత్సరం ఈ దేశంలో 40 గాలన్లపైనే తాగేస్తారు. ప్రపంచంలోనే అతి చిన్న గుండె ఉన్న పక్షి హమ్మింగ్ బర్డ్. దీనిని ప్రపంచంలోనే అతి చిన్న పక్షి అని కూడా అంటారు. హమ్మింగ్ బర్డ్ సాధారణంగా 2 నుంచి 2.5 అంగుళాల పొడవు ఉంటుంది. కొన్ని 8 అంగుళాల పొడవు ఉన్న 20 గ్రాముల వరకు మాత్రమే బరువుంటుంది. అంటే రూపాయి బిళ్ల కంటే కూడా తక్కువ బరువుంటుంది. ఇంత చిన్న పక్షి గుండె ఎంత బరువుంటుందో ఊహించగలరా? దాని గుండెను కేవలం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలం. హమ్మింగ్ బర్డ్ నిలబడి నిద్రపోతుంది. నిజానికి హమ్మింగ్ బర్డ్ పాదాలు చాలా బలహీనంగా, నడవలేని విధంగా ఉంటాయి. అయితే పాదాలతో చెట్టు కొమ్మలను గట్టిగా పట్టుకుని నిద్రపోగల సామర్థ్యం వీటికుంటుంది. హమ్మింగ్ బర్డ్ జీవితకాలం కేవలం 4 నుంచి 5 వరకు సంవత్సరాలు మాత్రమే. ఈ పక్షి ప్రతి 10 నిమిషాలకు ఓసారి ఏదైనా తినడం, త్రాగడం చేస్తుంది. ఒక్క రోజు వ్యవధిలో హమ్మింగ్ బర్డ్ దాదాపు 1400 మైళ్లు ప్రయాణించగలదు. ఏ పక్షి కూడా ఇంత దూరం ప్రయాణించలేదు. ఇవి సెకనుకు 200 సార్లు రెక్కలాడించగలవు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వ్యోమగాములకు కన్నీళ్లు వచ్చే అవకాశం ఉండదట. కన్నీళ్లు వచ్చినా పెద్ద చుక్కలు కళ్లకు అతుక్కుపోతాయి. ఈ కారణంగా కళ్ళు దురద ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. భూమి మీద మనం పెన్నుతో వ్రాయగలుగుతున్నాము ఎందుకంటే గురుత్వాకర్షణ కారణంగా పెన్ను నుండి సిరా క్రిందికి వస్తుంది. కాని అంతరిక్షంలో అలా జరగదు. ఎందుకంటే అక్కడ గురుత్వాకర్షణ ఉండదు. ఈ కారణంగా వ్యోమగాములు ప్రత్యేకంగా రూపొందించిన పెన్నులను ఉపయోగిస్తారు. వ్యోమగాములు మత్తు పదార్థాలను వినియోగించలేరు. ఎందుకంటే మీరు శూన్యంలో మద్యం సేవిస్తే అది శరీరంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల అంతరిక్షంలో మద్యం సేవించడం ప్రమాదకరమని భావిస్తారు. తేలు విషం ప్రపంచంలో అత్యంత ఖరీదైన ద్రవం. 1 గాలన్ అంటే 3.74 లీటర్లు. విషం విలువ సుమారు 300 కోట్లు ఉంటుంది. ఒక తేలులో ఒకసారికి 2 మిల్లీగ్రాముల విషం మాత్రమే ఉత్పత్తి అవుతుంది. దీన్ని బట్టి తేలు విషం సేకరించడం ఎంత కష్టమో తెలుసుకోండి. 300 నుంచి 400 తేళ్ల నుంచి కేవలం 1 గ్రాము విషాన్ని మాత్రమే సేకరించగలరు. 1 లీటరు విషాన్ని సేకరించాలంటే ఎన్ని తేళ్లను పెంచాలో, వాటి నుండి ఎన్నిసార్లు విషాన్ని సేకరించాలో లెక్క పెట్టుకోండి. తేలు విషాన్ని యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్లు, కాస్మోటిక్స్ వంటి తయారీలో వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎన్నో సంస్థలు వీటిని కొనేందుకు ముందుకు వస్తున్నాయి. టర్కీలో తేళ్ల ఫామ్లు ఎన్నో ఉన్నాయి. బ్రిటన్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ఇలా ఎన్నో దేశాలకు తేలు విషం అవసరం. అక్కడ ఉండే ఫార్మా కంపెనీలు ఔషధాలలో తేలు విషాన్ని అధికంగా వాడుతూ ఉంటాయి. అందుకే కొంతమంది ప్రమాదకరమైన కూడా డబ్బు సంపాదన కోసం తేళ్లను పెంచుతూ కోటీశ్వరులు అవుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.